3 నెలల 15 రోజుల క్రితం ఈ గొయ్యి తవ్వారు. ఇంతవరకు దీన్ని ఒక పెద్ద బడా రాజకీయ నాయకుడు కాంట్రాక్ట్ తీసుకున్నాడు. అతను సబ్ కాంట్రాక్టర్లకు లీజుకి ఇచ్చాడు. సబ్ కాంట్రాక్టర్లకు అతను కాంట్రాక్ట్ పంపాడు. గొంతులు తీసిన ఇంతవరకు దాన్ని ఠికానా లేదు, ఎవరు రావడం లేదు. దీనివల్ల మా రెస్టారెంట్ యొక్క పరువు పోతుంది. ఈ దోమల వల్ల గిరాకీ కూడా రావడం లేదు. మా వ్యాపారం మొత్తం ఖరాబ్ అయిపోతుంది. వాళ్ళకి ఫోన్ చేసినా ఎట్లాంటి రిప్లై లేదు. స్లమ్ సిటీ వరంగల్ స్లమ్ సిటీ అయింది కాబట్టి స్లమ్ సిటీకి ఇది వస్తుంది కాబట్టి వాళ్ళు చేస్తారా చేయరా అని కూడా ఏం చెప్పడం లేదు. ఒకవేళ మేము చేయమని వాళ్ళు చెప్పేది ఉంటే మేము దీంట్లో మట్టి పుట్టుకున్నాం, మా సొంత ప్రజలతో మేమే చేసుకుంటామని చెప్పినాం. అది కూడా లేదు. నేషనల్ హైవేస్ వల్ల ఏఈకి ఫోన్ చేస్తే ఈకి ఫోన్ చేయని చెప్తాడు. ఈకి ఫోన్ చేస్తే కూడా ఎట్లాంటి రియాక్షన్ లేదు. దీనివల్ల మా వ్యాపారం 3 నెలలు 4 నెలలు దాదాపు 4 నెలలుగా వస్తుంది. 4 నెలల నుంచి మా వ్యాపారం నడవడం లేదు. వాళ్ళకి చేసేంత స్తోమత లేకపోతే మాకు చెప్పేది ఉంటే మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని దీన్ని ఇంతకుముందుకు ఎలా ఉందో ఆ ప్రకారంగా మేము పూర్తి చేస్తామని మీకు ప్రజలకు మీకు పై అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఫ్యామిలీ స్టూడెంట్స్ 21 రోజుల నుండి రీలే నిరాహార దీక్ష తీసుకుంటున్నాం. దానికి నిరసనగా ఈరోజు ఫ్యామిలీ మంచిగా కేంద్రం స్టార్ట్ చేసాం. 21 రోజుల నుంచి స్టార్ట్ చేసాం, కానీ గవర్నమెంట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇంకా ఎంత శాంతియుతంగా చేయాలి. శాంతియుతంగా చేస్తే ఈ గవర్నమెంట్ పట్టించుకోదా మమ్మల్ని? ఎన్ని రోజులు పట్టించుకోదు. డైలీ అంతా 300 మంది కూర్చొని అమ్మాయిలు అబ్బాయిలు కూర్చొని నిరసనగా తెలుస్తుంటే ఇంకా గవర్నమెంట్ పట్టించుకోదా? ఒక్కసారి ఉద్యమం చేస్తేనే పట్టించుకుంటుందా? లేకపోతే ఇప్పుడు ఇంకా 2 రోజులు ఆగుతాం. ఇంకా పట్టించుకోకపోతే మా పవర్ ఏంటో మేము చూపెడతాం. అమర నిరాహార దీక్షకైనా దేనికైనా మేము సిద్ధం. 21 డేస్ అవుతుందండి ఫ్యామిలీ ర్యాలీ అని చెప్పి స్టార్ట్ చేసాము. స్ట్రైక్ ఏకశిలా పార్క్లో రోజు అంతే స్ట్రెంత్తో అక్కడే కంటిన్యూస్గా కూర్చుంటున్నాము. మెజారిటీ 80% ఇప్పుడు ఇంకా రోడ్ మీదకి వచ్చేసి మజ్జిగ కూడా అమ్ముతున్నాము. జనానికి ఎంత యూజ్ అవుతున్నాము అనేది ఇంత పబ్లిక్గా చూపిస్తున్నాము. అయినా గవర్నమెంట్ ఎందుకు కనిపించట్లేదో మాకు అర్థం కావట్లేదు. ఎంతమంది అమ్మాయిలం సఫర్ అవుతున్నాము. ఒక్కళ్ళైనా రెస్పాండ్ అవ్వాలి కదా. ఇంకా రెస్పాన్స్ లేకపోతే మేము ఏమని అనుకోవాలి? ఎన్ని రోజులు కంటిన్యూ చేయాలి? ఇంతకన్నా తగ్గిస్తాము. ఇంతవరకే ఇలానే అయితే ఉండదు ఖచ్చితంగా పరిస్థితి. గవర్నమెంట్ పట్టించుకొని వీళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయాలని 21 డేస్ నిరాహార దీక్ష చేసినా కానీ పట్టించుకోవాలి. త్వరలో పట్టించుకోవాలని ఫీజే లేదు. వాళ్ళు ఓన్లీ ఎగ్జామ్ ఫీజే కట్టేవాళ్ళు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ హాల్ టికెట్ వస్తుంది లేకుంటే రాదు అని చెప్పేసి ఇబ్బంది అవుతా ఉండదు పిల్లలు. మరి అది ఎందుకు ఎట్లా జరుగుతుంది? మరి ట్రైబల్ పిల్లలు వాళ్ళు ఆధారపై ఎక్కడ నుంచి కడతారు?
టైప్ అంటే మళ్ళీ వదిలేసి వెళ్ళిపోవాలా 3 ఇయర్స్ ఒక దగ్గరే ఉండి ఒక చెట్టు కింద అందరం పెరిగి షేర్ చేసుకొని ఫీలింగ్స్ అయినా సాడ్నెస్ కానీ హ్యాపీనెస్ కానీ అన్నీ బాగున్నాయి. కష్టం వస్తే అందరూ రావడం, ఫీల్ అవ్వడం, అందరూ ఓదార్చడం, నవ్వడం అన్నీ చేసాం. ఇక్కడ అనేది మాకు ఎంతో చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మేము ఫేర్వెల్ పార్టీ నిర్వహించుకున్నాం. దానిలో మేము చాలా డాన్స్లు వేసినాం, చిందులు వేసినాం, మంచిగా ఆనందంగా ఉంది. చాలా సపోర్ట్ చేశారు. పార్టీ చేయడానికి వాళ్ళు చాలా కష్టపడ్డారు. మేము కూడా చాలా ఎంజాయ్ చేసినాం. Hi, this is Abraham here. We are here from Right Place Consultants to this college, SRB College. We are here to take interviews for multiple clients. Basic criteria that we are looking at is for people who are good on communications and would be interested to work for multiple BPOs. So what we basically do is we look out for people with good communications and all, and according to their interest, we try to place them in their respective area, interested job. GenPact on behalf of GenPact at our SR Degree and PG College for Women, we are conducting campus pool interviews for IT jobs. Girls and boys, all of them have attended the meeting in a very large number, and the interviews are going on, and the selected persons, they will give offer letters. Hi, this is Chandrakala, Placement Officer of SR College, Balasamudram. Here today we have conducted off-campus drive, and we have invited other college candidates also for the interview, and Right Placement Consultants have come here on behalf of GenPact and Google, and many candidates are getting shortlisted, and we are happy for the candidates because the performance is also awesome here, and we are happy for this. Thank you. ప్రధాన కార్యదర్శి గారు ఏం చేస్తున్నారు? స్వాగతం, సుస్వాగతం. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టి మీ యొక్క సంతోషాన్ని తెలియజేయండి. అండ్ ప్లీజ్ గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదాం మనం. ముందుగా జ్యోతి ప్రజ్వలన. ఈ కార్యక్రమాన్ని నేను మైబాద్ లో మా నరేష్ అన్న గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో చూసి ఇంత చారిత్రాత్మకమైన వరంగల్ నగరంలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి వారిని కోరటం 2 నెలల క్రితం జరిగింది.